జగన్ హెలికాప్టర్తో వెళ్ళినప్పుడు సత్యసాయి జిల్లాలో ఒక్కసారిగా జనం మీద పడిపోవడం, హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ ధ్వంసం అవడం, ఆ సందర్భంగా పైలట్ వెంటనే హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోవడం, ఈ అంశం మీద భద్రతా వైఫల్యం అన్నటువంటి కంప్లైంట్ వీటిని రివర్స్ చేస్తూ అందులో ఆ తోపుదుర్తిని అరెస్ట్ చేసే ప్రయత్నం, కొంతమంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు, దానికి తోడు పైలట్ని పదే పదే వేధించేటటువంటి అంశం నడుస్తోంది. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి దగ్గర వైకాపా అధ్యక్షుడు జగన్కి సంబంధించిన హెలిప్యాడ్ ఘటనలో విచారణ ప్రధాన పైలట్ అనిల్ కుమార్ మళ్లీ గైర్హాజరయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చేపను వైకాపా శ్రేణులు చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో విండ్షీల్డ్ దెబ్బతినడంతో జగన్ వదిలే చేపలు వెళ్ళిపోయిందని ప్రభుత్వం పోలీసులు వైఫల్యమే దానికి కారణం అప్పట్లో వైకాపా నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుదేల్చాలన్న ఉద్దేశంతో పైలట్ కో పైలట్ని విచారించేందుకు పోలీసులు వారికి తాకీదులు ఇచ్చారు. గత నెల 16 కో పైలట్ శ్రేయస్ జైన్ విచారణకు హాజరుగా ప్రధాన పైలట్ అనిల్ కుమార్ సెలవుల్లో ఉన్నానంటూ గైర్హాజరయ్యారు. దాంతో మే 2ను మళ్లీ విచారణకు రావాలని రెండోసారి తాకీదులు జారీ చేస్తే శుక్రవారం రాలేదు. తాను ఆరోగ్య సమస్యలో విచారణకు రాలేకపోతున్నానని వర్చువల్గా హాజరవుతానని పోలీసులు పైలట్ చెప్తే అందుకు వాళ్ళు ససేమిరా అన్నట్టు తెలిసింది. భౌతికంగా విచారణకు హాజరు కావాల్సిందని స్పష్టం చేసిన సమాచారం. దీని మీద ఆయనకు మూడోసారి తాకీదులు జారీ చేస్తారని సిఐ శ్రీధర్ పేర్కొన్నారు. అంటే వేధించడం, అక్కడ అంత మించి ఏం లేదు. వీళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళని వేధించడం అనమాట.